దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఇది డైలాగ్ మాత్రమే కాదు, ఇది మన లైఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే పక్కనున్నోడు గర్ల్ ఫ్రెండ్ వారికి వదిలేసి వెళ్ళిపోయింది, ఎవరు ఎంత సంపాదించారు, ఎవరు ఇల్లు కడుతున్నారు, ఏ హీరోకి ఏ హీరోయిన్తో సంబంధం ఉంది, ఇవన్నీ ఆలోచించడానికి మన దగ్గర చాలా టైం ఉంది. బట్ మన లైఫ్లో మన కర్మం ఏంటి, మన దారి అంటే మన పాత ఏంటో వెతకడానికి మన దగ్గర అస్సలు టైం లేదు. చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 35లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ నీ లైఫ్లో నీకు ఒక యూనిక్ కర్మం ఉంది, నీకు ఒక యూనిక్ దారి అంటే పాత్ ఉంది. అలాగే ప్రతి మనిషికి ఒక యూనిక్ దారి ఇంకా యూనిక్ కర్మం ఉంది. నువ్వు మాత్రం పక్కన లైఫ్ చూసి వాడి హ్యాపీనెస్ చూసి వాడి దారిలో నడడం మొదలెడతావు. ఆ దారి గురించి ఆ కర్మం గురించి వాడికి ఒక తెలివి ఉంటుంది, లేకపోయినా వాడు తెలుసుకుంటాడు. దాని తర్వాత ఆ దారిలో వచ్చే ప్రాబ్లమ్స్ని వాడే ఎదురించాలి, వాడు దాన్ని సాల్వ్ చేయగలుగుతాడు. బట్ అక్కడ నువ్వు భయపడతావు, ఎందుకంటే ఆ పాత్ ఆ దారి నీది కాదు, ఆ డిసిజన్స్ నీవి కాదు. బట్ నీ లైఫ్లో నీ కర్మం ఏంటో, నీ దారి అంటే నీ పాత ఏంటో నువ్వు వెతుకిన తర్వాత దాని మీద నడిచినప్పుడు దానిలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని నువ్వు తట్టుకోగలవు, దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలవు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీ దారి ఏంటో వెతకండి, దానిపైనే నడండి. పక్కనున్నోడు హ్యాపీనెస్ చూసి వాళ్ళ వైపు అస్సలు వెళ్ళొద్దు. దీన్నే స్వధర్మ అంటారు, అంటే మన ఓన్ ధర్మ, మన ఓన్ కర్మ. ఆఖరి మాట, మన పక్కనున్నోడికి మనం ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపించాలి, కానీ ఒక బరువులాగా ఎప్పుడు కనిపించకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ సధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ.